మీనాక్షి చౌదరి ఇచట వాహనములు నిరపరాదు అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండో సినిమా మాస్ మహారాజ్ రవితేజతో ఖిలాడిలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా తేడా కొట్టేసినా మీనాక్షికి మాత్రం ఛాన్సులు ఆగలేదు. గుంటూరు కారంలో మహేష్ బాబు మరదలిగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. గతేడాది లక్కీ భాస్కర్ తో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న మూవీ మీనాక్షి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మీనాక్షి విషయంలో అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. 300 కోట్ల సినిమాల్లో హీరోయిన్ అయిన మీనాక్షిని టాలీవుడ్ మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. చిన్న హీరోల సినిమాల్లో తప్ప పెద్ద హీరోలు ఆమెను కన్నెత్తి కూడా చూడటం లేదట. దీంతో వచ్చిన అవకాశాలని సరిపెట్టుకుంటూ కెరియర్ కొనసాగిస్తుంది మీనాక్షి. అలాగని ఆమెకు అందం లేదా, నటన రాదా అంటే అలాగూ లేదు. కానీ హైట్, శరీర ఆకృతే ఆమెకు మైనస్ గా మారిందంటున్నారు కొందరు. మీనాక్షి చౌదరి హీరోయిన్ల సగటు ఎత్తు కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో పాటు జీరో సైజ్ తో పీలగా ఎత్తుగా కనిపిస్తుంది. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు యావరేజ్ హైట్ తో కాస్త బొద్దుగా కనిపిస్తారు. దీంతో మీనాక్షి తన పక్కన హీరోయిన్ గా బాగుంటదని చాలా మంది అనుకుంటున్నారట. పోనీ హైట్ ని ఏదో మేనేజ్ చేసినా ఆమె జీరో సైజ్ తో బక్కగా కనిపించే ఆమెని తీసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందోనని హీరోలు భయపడుతున్నారట.